మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేను ఇక్కడ మాట్లాడక తప్పదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే డిఎస్సి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. డిఎస్సి ఎక్కడైనా సరే పోస్టులు ఎవరైనా అమ్ముకుంటారా? ఇప్పటికే అధికారులు కూడా, ఎడ్యుకేషన్ అధికారులు కూడా స్పష్టంగా మరి పిన్ టు పిన్ ప్రజలందరికీ కూడా వివరణ ఇస్తున్నారు. ఎవరికి దేని ద్వారా ఉద్యోగం ఇచ్చామో ఇవన్నీ కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఏమో రాద్ధాంతం చేస్తున్నారు. డిఎస్సిలో మరి ఎవరైతే అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చారని, అది ఎక్కడైనా జరిగే పని అండి? కనీసం మనం మాట్లాడేటప్పుడు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలా? ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు ప్రతిదీ కూడా ఆచితూచి మాట్లాడాలా. ఏదో వేగంగా మాట్లాడిస్తే ప్రజలు వాచ్ చేస్తారు, అధికారులు ఉంటారు, చాలా మంది ఇది తెలుస్తుంది అందరికీ కూడా. డిఎస్సి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. డిఎస్సీలు ఎక్కడైనా సరే మరి అవకతవకలు జరుగుతాయండి. దాని కూడా స్పష్టంగా అధికారులు అక్కడ కూర్చున్న ఎవరుంది? చీఫ్ సెక్రటరీ కూర్చుంటారు, సెక్రటరీలు ఉంటారు, మిగతా అందరూ కూడా అధికారులు ఉంటారు. చాలా ట్రాన్స్పరెంట్ గా దాని నియామకం జరుగుతుంది. అటువంటి డిఎస్సిని ఈరోజు చాలా దారుణంగా ఎప్పుడూ లేని విధంగా దాని మీద మరి ఒక మాజీ ముఖ్యమంత్రి దానితో తానా తందా అన్నటువంటి ఈ మిగతా ఈ తోక బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చాలా ట్రాన్స్పరెంట్ గా చక్కగా అధికారులు దాన్ని ఫ్రేమ్ చేసి డిజైన్ చేసి ఆ డిఎస్సిని చాలా ఎక్కడా కూడా అవకతవకలకు తావు లేకుండా దాన్ని డిజైన్ చేసి దాన్ని డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాని మీద ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు దాని మీద దుష్ప్రచారం చేయడం కూడా చాలా బాధ కలిగిస్తోంది.